మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించునుగాక. మీ అందరికీ షలోం. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో నాయన నీ ప్రజలకు కావలసినటువంటి వాక్యాన్ని నా ప్రభువా అయా అందిస్తూ ఉండగా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మీ స్రూచాటును మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసిన శ్రేష్టమైన మాటలు నీ బిడ్డలకు అందించి తద్వారా నీ రాకడ కొరకు వాళ్ళందరినీ ఆయత్తపరచమని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి దాన్ని మనం ఆలకిద్దాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో 2వ అధ్యాయం దగ్గర నుంచి 3వ అధ్యాయం వరకు మనకి 7 సంఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఎఫెసు సంఘం, 2 స్ముర్ణ సంఘం, 3వది పెర్గము సంఘం, 4వది తుయితైరా సంఘం, 5వది సార్దీసు సంఘం, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవోదికియా సంఘం. ఈ 7 సంఘాల్లో 5 సంఘాలని ప్రభువారు చాలా హెచ్చరిక చేశాడు. ఒకే మాటతో హెచ్చరిక చేశాడు. అదేంటంటే మారు మనసు పొందండి. ఆయన ఎఫెసు సంఘంతో చెప్పాడు ఆ మాట. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి పెర్గము సంఘంతో చెప్పాడు ఆయన, తుయితైరా సంఘంతో చెప్పాడు ఆయన, అలాగే సార్దీసు సంఘంతో చెప్పాడు ఆయన, అలానే లవోదికియా సంఘంతో కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 2 సంఘాలతో మాత్రమే మీరు మారు మనసు పొందండి అనే మాట ఆయన అనలేదు. ఆ 2 సంఘాల్లో 2వ సంఘమైనటువంటి స్ముర్ణ, అలాగే మరొక 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘం. ఈ 2 సంఘాలలో ప్రభువారు మారు మనసు పొందండి అని సంఘాలని ఆయన హెచ్చరిక చేయలే. అయితే ఇక్కడ మనం ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ సంఘాన్ని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఈ చివరి దినాల్లో, రాకడ దినాల్లో సంఘంగా ఉన్నటువంటి మనందరం కూడా నిజంగానే ఈ సంఘంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని కాదు కానీ అన్ని లక్షణాలు కలిగి మనం ఈ రాకడ దినాల్లో ఉండగలిగితే దేవుడు నిశ్చయముగా లోకమంతటి మీదకి, భూనివాసులందరి మీదకి రాబోవు ఈ శోధన కాలం నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు అని దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా దేవుడు రాసి ఉంచాడు. సరే, ముందుగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి మనము 13వ వచనం వరకు మనం చూడగలిగితే ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫిలదెల్ఫియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ అని అర్థం. నిజంగా ఈ సంఘం మారు మనసు పొందు అని ప్రభు ఎందుకు చెప్పలేదంటే, ఈ సంఘంలో నిజంగా మారు మనసు పొందిన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ సంఘంలో ప్రియ దేవుని బిడ్డలారా సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘస్థులుగా ఈ సంఘస్థులు ఉన్నారు. ఈ చివరి రోజుల్లో మనం కూడా ఇలాంటి సహోదర ప్రేమ కలిగిన వారమై మనందరము ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరము ప్రేమ కలిగి ఉంటే నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన కుమారులుగా మనందరం కూడా మనం పిలువబడతా ఉంటాం. సరే, ఈ సంఘానికి దూత ఇలాగూ రాస్తా ఉన్నాడు. సరే, ఈ సంఘానికి రాస్తున్నటువంటి ఆయన యొక్క లక్షణాలు, 2వ మాటగా ఇక్కడ చాలా గొప్ప లక్షణాలు దేవుడు రాయించి పెట్టాడు. ఈ వర్తమానం అందించినటువంటి వాని యొక్క లక్షణాల్లో
ఇక్కడ 3 బిరుదులు కనిపిస్తాయి. 3 బిరుదులు. ఒకటి ఏంటంటే అక్కడ మనం చూస్తే 3వ బిరుదులు ఉన్నాయి. రెండవ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే 7వ వచనంలో ఆయనట ఒకటి సత్యస్వరూపి. సత్యస్వరూపి అనే మాట అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. నిజంగా దేవుడు సత్యస్వరూపి. అంటే ఈ సంఘానికి ఎలాంటి రూపం ఉందంటే, సత్యము అంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. సో యేసు ప్రభు వారు ఎలాంటి రీతిగా ఆయన సత్యమై ఉన్నాడో, ఇప్పుడు ఈ సంఘం ఎవరి రూపం కలిగి ఉందంటే సత్యస్వరూపి యొక్క రూపం కలిగి ఉంది. అంటే ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క రూపం కలిగి ఉంది. సో చివరి దినాల్లో, రాకడ దినాల్లో ఉన్న మనము, సంఘము కూడా ఎలాంటి రూపం కలిగి ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది రూపము కాదు, లోకం యొక్క రూపం కాదు, లేకపోతే సాతాను రూపం కాదు, పడద్రోయబడినటువంటి దూతల రూపం కాదు, కానీ మనము కలిగి ఉండవలసిన రూపం ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఏం పేరుందంటే ఇక్కడ ఆయనకు సత్యస్వరూపి అనేటువంటి పేరు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. రెండవది, ఆయన ఎలాంటి వాడు అనేటువంటి బిరుదు ఈ సంఘానికి, ఈ సంఘంతో మాట్లాడుతున్న వానికి ఇవ్వబడిందంటే, రెండవది మనం చూస్తే 7వ అధ్యాయంలో పరిశుద్ధుడు అనేటువంటి బిరుదు అతనికి ఇవ్వబడింది. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడు అని మనం చూడగలిగితే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న వాక్యం సెలవిస్తుంది కదా, ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు యెషయా. చూసి ఆ పరిశుద్ధుడు గురించి వాళ్ళందరూ ఏ రీతిగా స్తుతిస్తున్నారో, ఏ రీతిగా ఆ దేవుణ్ణి గణపరుస్తున్నారో, శరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఈయనకు పేరేంటంటే పరిశుద్ధుడు అనేటువంటి పేరుంది, జ్ఞాపం చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతున్న అతని యొక్క రెండవ లక్షణం ఏమై ఉందంటే ఆయన పరిశుద్ధుడు. వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సో చివరి దినాల్లో సంఘానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత కావాలి. ఆయన పరిశుద్ధుడు గనుక ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి సంఘం ఈ శోధన కాలం నుంచి తప్పించబడాలంటే, కాపాడబడాలంటే సంఘానికి ఎవరు కావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు అవసరమై ఉన్నాడు. సత్యస్వరూపి కావాలి. అంటే సంఘానికి సత్యం అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రూపం ఉండాలి. రెండవది, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ప్రభువుని చూడరు అని వాక్యం సెలవిస్తా ఉంది. గనుక పరిశుద్ధత కలిగి ఈ చివరి దినాల్లో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ చూసినా కరోనా. అందుకే ఈ కరోనా వైరస్ నుంచి మనము ఆ బారిన పడకుండా ఉండాలంటే ఎక్కడ చూసినా టీవీల్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ ముఖ్యమంత్రులు, అలాగే అనేక మంది అధికారులు, పోలీసు వాళ్ళు, డాక్టర్స్ అనేక మంది ఏం చెప్తున్నారంటే మీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, సామాజిక దూరాన్ని పాటించండి, బయటికి ఎవరు వెళ్ళొద్దు, ఇలాంటి సంకేతాలు ఇస్తున్నారంటే ప్రజలు ఎప్పుడైతే ఇలాగూ శుభ్రతను పాటిస్తారో వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు అని, సమాజాన్ని కాపాడతారు, దేశాన్ని కాపాడేవారుగా ఉంటారు అని అనేక మంది రాత్రింబగలు కష్టపడుతున్నారు మనందరం కాపాడటం కోసం. మంచిది, నిజంగా వారికి చేతులెత్తి దండం పెట్టాలి ప్రియ దేవుని బిడ్డారా, అంత గొప్ప త్యాగం చేస్తున్నారు. అలాగే సంఘము ప్రభు చేత కాపాడబడాలంటే సంఘానికి కూడా ఏముండాలో తెలుసా? ఇక్కడ సెలవిస్తున్న మాట ప్రకారంగా పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేదా మనం ప్రభు దగ్గరకు వెళ్ళాం. దేహశుద్ధి లేకపోతే వైరస్ ఎలాగో మన లోపలికి ప్రవేశిస్తుందో, దేహశుద్ధి ఉంటే వైరస్ ఎలాగో మన దేహంలోకి ప్రవేశించదో, అలాగే ఆత్మ సంబంధమైన పరిశుద్ధత కనుక మనం కలిగి ఉన్నామా దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళగలుగుతాం. అదే ఆత్మ సంబంధమైన పరిశుద్ధత లేదా మనం ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం లేదని మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సంఘంతో మాట్లాడుతున్న వాని యొక్క రెండవ లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మూడవది మనం అక్కడ 7వ వచనంలో చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తాళపు చెవి కలిగిన వాడు అట. సో ఆయనకి సర్వాధికారం ఉంది. ఈ తాళపు చెవి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మనకు కూడా ఇచ్చాడు. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో దాన్ని బంధిస్తాను అని చెప్పి ప్రభు వారు చక్కగా తెలియచేయడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్తలో
16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భూలోకంలో మీరు దేన్నైతే బంధిస్తారో పరలోకంలో దాన్ని బంధిస్తారు. ఇప్పుడు ఈ టైం ఎవరిదంటే సంఘాంది, ఈ టైం ఎవరిదంటే పరిశుద్ధులది, ఈ టైం ఎవరిదంటే సత్య స్వరూపము కలిగినటువంటి బిడ్డలది. ఇప్పుడు ఈ టైం ఎవరిదంటే సహోదర ప్రేమ కలిగిన వారిది, అనగా దేవుని సంఘం, దేవుని బిడ్డలదే. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి మాట్లాడుతున్న వాని లక్షణాల్లో ఆయనకున్న 3వ లక్షణం ఏంటంటే దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. ఇప్పుడు అదే తాళపు చెవులు మనకిస్తానంటున్నాడు దేవుడు. మనకిస్తమే కాదు, మీరు దేన్ని బంధిస్తారో భూలోకంలో, నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. సో మనందరము కూడా ఏక స్వరముతో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ని యేసు నామములో బంధిద్దాం. యేసు నామములో కరోనా వైరస్ బంధింపబడును గాక. ఆమేనని చెప్పండి అందరూ, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘం బంధిస్తుందో ప్రభువారు బంధిస్తారు. ఎప్పుడైతే ప్రజలందరికీ ఆరోగ్యం వచ్చును గాక అని సంఘం విడుదల చేసిద్దో ప్రభువారు పరలోకంలో విడుదల చేస్తారు. సో ఇది ఈ సంఘానికి ఆయన మాట్లాడుతున్న వాని యొక్క లక్షణాలు. ఆ తర్వాత 3వ పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ 3వ పాయింట్ ఏంటంటే సంఘం యొక్క మంచి లక్షణాలు. ఈ సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఇప్పటి వరకు సంఘం, ఫిలదెల్ఫియా అనే సంఘం అంటే ఏంటో చెప్పాను. రెండవది ఈ సంఘంతో మాట్లాడుతున్న వారి లక్షణాలు ఏంటో చెప్పాను. ఇప్పుడు 3వది ఈ సంఘములో ఉన్న వారి యొక్క లక్షణాలు, లేకపోతే ఈ సంఘం యొక్క లక్షణాలు ఏమయ్యండియో చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. 8వ వచనం చూద్దాం, ఒక్కసారి ఆలకిద్దాం. 8వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఒకటి మనం జ్ఞాపం చేసుకుందాం. అక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ క్రియలను నేను ఎరుగుదును అంటే, క్రియలు ఎరుగుదును అన్నాడంటే మిగిలినటువంటి సంఘాల్లో ఆయన నీకు ప్రేమ లేదు, నీ ప్రేమ తగ్గిపోయింది, మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టావని, సాతాను సమాజంలో కాపురం ఉన్నావని, యెజబెల్ని ఉండనిచ్చావని, అలాగే నికోలాయితు బోధను అనుసరించావని, ఇలాగూ ఆయన తప్పులు చూపించే వాళ్ళని బాగా దండించాడు. కానీ ఈ సంఘంలో ఆయన నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడంటే ఈ క్రియలు చెడ్డవనాలా మంచివనాలా అంటే మనం ఏమనుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘాన్ని ప్రభువారు చక్కగా మెచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క మంచి క్రియలు ఆయన ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి గనక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉండటం మంచిదే, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. అంటే విశ్వాసం ఉంది కానీ క్రియ చేయాలి. ఈ రోజున గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారంటే 14 రోజులు దయచేసి ఇళ్లలో ఉండండి అని వారు దండం పెట్టి చెప్తున్నారు. సో ఇది క్రియలు చేయకపోతే మన విశ్వాసం లేనంటే. అలాగే ఈ రోజున చర్చెస్ అన్ని కూడా ఆదివారం పూట మనం ప్రభువుని ఆరాధించుకోవాల్సిన పరిశుద్ధ దినం కూడా మనము లాక్డౌన్ పాటిస్తూ మరి ఆదివారం పూట కూడా మన చర్చిలు తీయకుండా, అలాగే మన ముందున్నటువంటి గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండగను కూడా మనం జరుపుకోకుండా గవర్నమెంట్ వాళ్ళకి అలాగే ప్రజలందరి పట్ల మనకున్నటువంటి బాధ్యతను మనం గౌరవిస్తూ ఈ రోజున చర్చెస్ కూడా తాళం వేసుకుని ఉన్నామంటే అదేంటో తెలుసా? క్రియ. ఇప్పుడు విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు, లేకపోతే మృతం. ప్రభు ఏమంటున్నాడు ఈ సంఘంతో? నీ క్రియలు నేను ఎరుగుదును అంటే ఈ సంఘానికి మంచి క్రియలు ఉన్నాయి. క్రైస్తవులైన మనకు కూడా మంచి క్రియలు ఉండాలి. క్రియలు లేదా మనం చనిపోయిన వారితో సమానం. కనుక గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రతి ఆలోచనను మనము తూచా తప్పకుండా పాటించగలిగితే,
చదువుకున్న వారేంటి, చదువు రాని వారేంటి అందరూ కూడా పాటించగలిగి ఈ 14 రోజులు బయటికి రాకుండా ఉండగలిగితే నిజంగా మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనము కాపాడుకున్న వారం అవుతామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక క్రియలు అనేవి సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి. సో ఇప్పుడు ఈ సంఘం యొక్క క్రియలు మంచివి, అందుకే ఈ సంఘ క్రియలు దేవుడు నేను ఎరుగుదును అంటున్నాడు. తీతు పత్రికకి పౌలు ఒక మాట రాస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసు ప్రభు వారు ఎందుకు తను తాను అర్పించుకున్నాడో తెలుసా అండి? మన ఎందట ఏ క్రియలు ఆసక్తిగా ఉండాలంటే, మనం ఏ క్రియలు ఆసక్తి కలిగి ఉండాలంటే సత్క్రియ అంటే మంచి క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. సో ఇలాంటి భయంకరమైన ప్రపంచ భయంకర పరిస్థితుల్లో మనం ఉంటుండగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మంచి క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఏదో అల్లరి చిల్లరగానో గుంపులుగా కూడి మాట్లాడుకోవటం, సరదాగా బజారు వెళ్ళటం ఇవి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మంచి క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉండమని తీతుకి పౌలు రాస్తున్నాడు. ఇదే తీతు పత్రిక 3వ అధ్యాయంలో కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 8వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు. చూసారా ఏమన్నాడు? దేవుని యందు ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళట మంచి క్రియలు చేయుట యందు ఏం కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి, మనసు కూడా కలిగి ఉండాలంట. మంచి క్రియలు చేసేటప్పుడు మంచి మనసు ఉండాలి, శ్రద్ధగా చేయాలి. అవి కూడా ఏదో వాళ్ళు చెప్పారులే మనం చేయకూడదు, చేయటం అని కాదు. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా చక్కగా పాటించగలిగితే నిజంగా మనము సమాజాన్ని, అలాగే రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకున్న బిడ్డలం అవుతామని నేను వాక్యానుసారంగా మీతో మాట్లాడుతున్నాను. ఫిలదెల్ఫియా సంఘం కూడా అలాంటి మంచి సంఘం. అందుకే ప్రభు వారు అన్ని గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు ఏమంటున్నాడు ఆ సంఘాన్ని? మొట్టమొదటి నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. సో ఈరోజు మనము సత్క్రియలేందు ఆసక్తి కలిగి ఉందాం, మనము సత్క్రియలేందు శ్రద్ధ కలిగి ఉందాం, మనము సత్క్రియలు చేయుట యందు మనసు కలిగి ఉందామని ప్రభు పేరిట మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. అలాగే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న 2వ లక్షణం చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. 8వ వచనం ఆ మాట అన్నాడు, నీవు నా వాక్యమును గైకొని అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? వాక్యమును గైకొని. సో దేవుని బిడ్డలమైన మనము వాక్యాన్ని గైకొనాలి, అంటే వాక్ గైకొనాలి. దేవుడు మనకి చాలా మాటలు ఇచ్చాడు, చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా కట్టడలు ఇచ్చాడు, చాలా నిబంధనలు, చాలా వాగ్దానాలు దయచేశాడు. గనుక ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం గైకొన్నామా నిశ్చయముగా ఆశ్రయించబడతాం. ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా, మనందరికీ తెలుసు 28వ అధ్యాయంలో, నీవు నా మాట శ్రద్ధగా విని వాటి చొప్పున నీవు అనుసరించి నడుచుకునే ఎడల ఇదిగో ఈ ఆశీర్వాదాలు మొత్తం నీకు వస్తాయి. అదే నీవు నా మాట వినకుండా, నువ్వు నా మాట వినకుండా వాటిని అనుసరించుకొని నడుచుకున్నావా, ఇదిగో ఈ శాపాలన్నీ వస్తాయి అన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండగా ఒకటి మనం దేవుడి మాట వింటున్నాం, వెరీ గుడ్, వినటం వల్ల దేవుడు మనల్ని ఆశ్రయిస్తున్నాడు. రెండవది, ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నారు, అధికారులు హెచ్చరిస్తున్నారు, పోలీసు యంత్రాంగం హెచ్చరిస్తున్నప్పుడు మనము కూడా వాళ్ళ మాట విందాం. వింటమే కాదు, గైకొందాం. గైకొంటం అంటే తెలుసా? పాటించటం అని, ఆచరించటం అని. సో ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సంఘానికి మంచి లక్షణం ఉంది. నిజంగా నీవు ఇలాంటి ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘములో ఉన్న బిడ్డవే అయితే నీవు కూడా ఏం చేయాలి తెలుసా? ఒకటి, ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే క్రియలు మంచివి, మంచి క్రియలు చేయటంలో ఆసక్తి కలిగిన వారు, మంచి క్రియలు చేయటంలో వాళ్ళు శ్రద్ధ కలిగిన వారు, మంచి క్రియలు చేయటంలో మనసు కలిగిన వారు. రెండవది, వీళ్ళు ఎలాంటి వారంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గైకొనే విషయాల్లో వీళ్ళు మంచివారు అన్నమాట. సో వాక్యాన్ని అంటే దేవుడు చెప్పిన మాట వాళ్ళు గైకొనటంలో చాలా మంచివాళ్ళు. సో ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కూడా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గైకొనాలి. దేవుడు మంచి సమయం ఇచ్చాడు, చక్కగా ఇంట్లో ఉంటున్నారు అందరూ, చక్కగా అందరూ కూర్చొని బైబిల్ తెరిచి చక్కగా బైబిల్ చదవండి, బాగా బైబిల్ వాక్యాలు ధ్యానం చేయండి,
ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి, కుటుంబంలో అందరు కలిసి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోండి. అలా చేయటం వల్ల, వాక్యం వినటం వల్ల ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని నుంచి తొలగిపోకుండా ఉంటాం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. నీ వాక్యమే బ్రతికించేది, బాధల్లో నాకు నెమ్మది ఇచ్చేది అని చెప్పి అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. బాధల్లో నాకు నెమ్మది ఇచ్చేది అని చెప్పి ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. గనుక మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, వాక్యాన్ని మనము గైకొనాలి. వాక్యాన్ని ఎప్పుడైతే గైకొంటామో మనందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులం అవుతాం. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది ఏంటంటే, నా నామము ఎరుగననలేదు అన్నాడు. సో ఈ చివరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇదే. అంత్య దినాల్లో, రాకడి దినాల్లో, అపాయకర దినాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పేరుని యేసు ఎవరో మాకు తెలియదు అని మనం అనకూడదు. యేసు నామాన్ని మనము ఎరిగిన వారుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. సో మూడవ లక్షణం, ఈ సంఘానికి ఆయన పేరుని వాళ్ళు ఎరగలేదు అన్నారు. సో ఈ చివరి దినాల్లో మనం కూడా జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క పేరుని మనము ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. యేసు నామము గొప్ప నామం. యేసు నామం అన్ని నామాల కన్నా పైనామం. ఆయన నామం ద్వారానే శృంగారం అనే దేవాలయం ముందు కూర్చున్నటువంటి కుంటివాడిని పేతురు, యోహాన్లు నజరేడైన యేసు నామంలో లేచినడు అన్నారు. అనగానే వాడు లేచాడు, నుంచున్నవాడు నడిచాడు, నడిచినవాడు గంతులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి, ఈ రాకడి దినాల్లో మనం ఎప్పుడు కూడా ఆయన పేరుని జపిస్తూ ఉండాలి, ఆయన పేరుని తలపిస్తూ ఉండాలి. ఆయన నామంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, ఆయన నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో రోగాలు పోతున్నాయి, ఆయన నామంలో దయ్యాలు పారిపోతున్నాయి, ఆయన నామంలో రక్షణ ఉంది. కనుక ఈ చివరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనకు కూడా ఈ చివరి దినాల్లో అలాంటి లక్షణాలు కలిగి ఉంటూ మంచిది. సో వాళ్ళట ఆయన నామాన్ని ఎరుగలేదు అని అనలేదంట, మాకు తెలియదు అని ఎప్పుడు కూడా వాళ్ళు అనలేదు. రైట్, జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత నాలుగో మాట, ఇప్పుడు ఈ సంఘము ఇలా చెప్పటం వల్ల అసలు ఆ సంఘానికి ఉన్నటువంటి రిజల్ట్ ఏంటి, ఫలితాలు ఏంటి? ఈ ఫలితాల్లో కూడా దేవుడు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు అక్కడ వ్రాయించి పెట్టాడు. అవి మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడంటే, చూడండి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళు అలాగూ చెప్పటం వల్ల, అంటే ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండటం వల్ల దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి రిజల్ట్, ఫలితాలు ఏంటంటే 8వ వచనం నేను చదువుతున్నాను, చూడండి 3వ లైన్. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అన్నాడు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫలితం, అప్పుడు పని చేసాం, ఆ పని చేస్తే దాని నుంచి వచ్చేటువంటి లాభం, లేకపోతే ఇప్పుడు ఈ సంఘానికి ఇలాంటి లక్షణాలు ఉండేవి కాబట్టి, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ సంఘం దేవుడిస్తున్నటువంటి, ఈ సంఘానికి దేవుడిస్తున్నటువంటి రిజల్ట్ ఏంటి, ఫలితాలు ఏంటంటే, ఒకటట నీ ఎదుట తలుపు తీసి ఉంచాను అంటున్నాడు. సో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, తలుపు అనేది బైబిల్లో చాలా ఉన్నాయి. యోహాను సువార్త 10:9 రక్షణ ద్వారం అన్నాడు. అంటే ఆయన ఏం తెరిచాడు, అందరిని రక్షించబడాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడైతే ఆయనట చూచి చూడనట్టు వదిలేశాడు, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ఎదుట ఆయన రక్షణ ద్వారం తెరిచాడు. సో ఈ సంఘము ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల ఈ సంఘాన్ని దేవుడు ఎంతగా రక్షించడానికి తన ద్వారం తెరిచాడు. అలాగే అపోస్తుల కార్యంలో 14:27 విశ్వాస ద్వారం అని ఉంది, విశ్వాస ద్వారాన్ని తెరిచాడు. సో ఇప్పుడు ఈ సంఘం ప్రియ దేవుని బిడ్డలారా మంచి విశ్వాసం కలిగిన సంఘం. అందుకే ఆ సంఘానికి దేవుడు ఏం తెరిచాడంటే విశ్వాసము అనేటువంటి ఒక ద్వారాన్ని ఆయన తీసి ఉంచాడు అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 3 ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన ఏమన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చదువుకున్న మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, నేను నీతో ఉంటా, నువ్వు నాతో కూర్చొని భోంచేస్తావు, నువ్వు నేను తలుపు వద్ద నుంచి తట్టుచున్నాను, తలుపు తీస్తే అన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఇది సహవాసపు ద్వారం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు వచ్చి మనతో కూర్చొని
మనం ఆయనతో కూర్చొని భోజనం చేయటం వల్ల దేవుడు మనం ఇద్దరం కూడా ఏం చేస్తున్నామంటే సహవాసం కలిగి ఉన్నాం. సో ఇప్పుడు మనం తలుపు తెరిచామా, అది సహవాస ద్వారం అయింది. సో మూడవది సహవాస ద్వారం అర్థం చేసుకోవాలి. నాలుగవది మలాకి 3:10 ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆకాశపు ద్వారాలు తెరుస్తానన్నాడు ఆయన. అంటే దేవుడికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకట ఆకాశపు వాకిళ్ళు ఇప్పుతానంటున్నాడు, అంటే ఆకాశపు ద్వారాలు. సో ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఈ ఫిలదెల్ఫియా సంఘంతో, నీ ఎదుట తలుపు తీశాను అన్నాడు. సో ఇప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలు ఆయన ఏం చేస్తానంటున్నాడు, కుమ్మరిస్తానంటున్నాడు. సో ఆ తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 26:2 ప్రకారంగా 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించు ద్వారం తీస్తానంటున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన మన ఎదుట ఈ ద్వారాలు తీసి ఉంచాడు. అలాగే ప్రకటన గ్రంథం 4:1 ప్రకారంగా పరలోకపు ద్వారం అంటది. ఏ ద్వారం అండి? పరలోకపు ద్వారాన్ని ఆయన తెరిచి ఉంచుతానంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12, 13, 25 వచనాల ప్రకారంగా మనం పరిశుద్ధ పట్టణపు ద్వారం అంట, పరిశుద్ధ పట్టణపు ద్వారం. సో దేవుడు మనకి ఇక్కడ చూడండి ఎన్ని చక్కగా ద్వారాలు ఆయన తెరుస్తున్నాడు. సో ఈ సంఘం చేసిన పని ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకటి క్రియలు బాగున్నాయి, క్రియలు బాగా చేశారు. రెండవది ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే వాక్యాన్ని గైకున్న సంఘం. మూడవది ఈ సంఘము దేవుని యొక్క పేరుని ఎరిగినటువంటి సంఘం. సో ఇలా చేయటం వల్ల వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడు, నీ ఎదుట నేను ద్వారాలు తెరిచాను అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చూడగలిగితే 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకున్నటువంటి సమాజం ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులని అబద్ధంగా నామకార్థంగా ఉన్నటువంటి సమాజపు వారు ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తాను తెలుసా? రప్పిస్తా. ఎక్కడికి? నీ దగ్గరికి. అంతేకాదు రప్పించి ఏం చేస్తాను, నీ పాదాల చెంత పడేస్తాను. నీ పాదాల చెంత పడేయడమే కాదు, నీ పాదాలు నమస్కారం చేసే విధంగా చేస్తాను. సో నమస్కారం చేసే విధంగా కాదు, ఇంకా అలాగే నిన్ను తెలుసుకునే విధంగా నేను చేస్తాను అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప ఫలితాన్ని దేవుడు ఇస్తున్నాడు. వాళ్ళు చేసింది ఏంటంటే క్రియలు బాగున్నాయి, అలాగే వాక్యాన్ని గైకొన్నారు, అలాగే వాళ్ళు చేసిన పని ఆయనను ఎరిగారు. సో వాళ్ళు చేసిన ఈ 3 things కి దేవుడు చూడండి ఎంత చక్కగా వాళ్ళ శత్రువుల నుంచి కూడా దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఎవరైతే వారిని హింసించారో, ఎవరైతే యూదులు కాకపోయినా యూదులమని చెప్పుకొని వీళ్ళను గాయపరిచారో వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి వీళ్ళ దగ్గర రప్పిస్తున్నాడు, వీళ్ళ పాదాల చెంత పడేస్తున్నాడు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. యూదులని అంతకుముందు రోజుల్లో భయంకరంగా చిత్రహింసలు గురి చేశారు. అయితే దేవుడు వాళ్ళందరిని కూడా శత్రులందరిని కూడా లేకుండా చేశారు. మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజల్ని భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ చేయించారు. కానీ దేవుడు వారిని చాలా చక్కగా ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో యొక్క సామ్రాజ్యం నుంచి విడిపించి దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినట్లుగా మనల్ని కూడా ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలారా ఆయన చక్కగా శత్రువుల నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు, రక్షించే దేవుడై ఉన్నాడు. యూదులు కాకపోయినా యూదులు అని చెప్పుకున్నటువంటి సాతాను సమాజపు వారిని యూదుల దగ్గర రప్పించి యూదుల పాదాల చెంత పడవేసి, అలాగే యూదులకి నమస్కారం చేసే విధంగా చేసి, అలాగే వాళ్ళని దేవుడు వారిని ప్రేమిస్తున్నాడురా అని తెలుసుకునే విధంగా చేస్తాడంటే దేవుడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత యూదులకి ఇచ్చాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజులో కూడా మనకు కూడా జ్ఞాపం చేసుకోండి, దేవుడు అలాంటి కృపని అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక మనం కూడా ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు కలిగి ఉండటం చాలా ఆశీర్వాదకరం, దీవెనకరం. రైట్. ఇప్పుడు మూడవది ఆయన ఏమంటున్నాడు తెలుసా? జ్ఞాపం చేసుకుందాం. 10వ వచనంలో ఆయన ఇస్తున్నటువంటి రిజల్ట్ ఏంటది? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను
కాపాడెదను. కింద ఫుట్ నోట్ లో శోధన గడియలో